కన్యకా పరమేశ్వరి. కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్యులకు కులదైవం. సతీదేవి కన్యకగా పెనుగొండలో ఆవిర్భవించిందని చరిత్ర చెబుతోంది. సౌశీల్యానికి సౌహార్ద్రానికి నిలువెత్తు రూపం వాసవి కన్యక. ఆత్మార్పణతో ఆమె చేసిన త్యాగం మహోన్నతమైనది. ఆమె కన్యరాశిలో పుట్టింది కనుక కన్యక అయింది. వసాల్ దేశంలో జన్మించింది కాబట్టి వాసవి అయ్యింది. వాసవాంబను పూజించే వారిని శ్రేష్ఠులు అంటారు. ఈ పదమే వ్యవహారంలో శెట్టి అయింది. ఈ శ్రేష్ఠులు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉండి గోమాతను భక్తి శ్రద్ధలతో పూజించేవారు. గోమాతను అక్కడి స్థానికులు గోమతి అని పిలుచుకునేవారు. ఈ పేరే అర్ధ విపరిణామం చెంది గోమ్టిగా మారింది. గోవును పూజించే గోదావరి తీరవాసులు కనుక వీరు గోమట్లు అయ్యారు. కాలక్రమంలో కోమటి అని వాడుకలోకి వచ్చింది. ఆర్య వైశ్య అనే వ్యవహారం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఆర్య అంటే గొప్ప వంశస్థుడు, గౌరవింపతగినవాడు అని అర్థం. స్వస్తి.